హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక గొప్ప నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇది ఏమిటి అంటే 10వ తరగతి పాస్ అయినటువంటి ప్రతి మహిళకి 2 లక్షల ఉద్యోగాలని నెలకు 7,000 జీతంతో అందించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి చేయాల్సినటువంటి పని ఏంటి, వీటిని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మనకు ఏ విధంగా ఈ ఉద్యోగాలని ఇస్తారు అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే మీకు ప్రతి పాయింట్ అనేది అర్థమవడం జరుగుతుంది. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి పథకం భీమా సఖీ అనే పథకం. ఈ పథకంలో భాగంగా 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలకి ఆర్థిక అభ్యున్నతి కల్పించడంలో భాగంగా వీరికి ఉద్యోగాల కల్పన అనేది చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలు చిన్న ఎగ్జామ్, IRDA ఎగ్జామ్ కండక్ట్ చేసి వీళ్ళని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సెలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత వీరికి ఉండేటటువంటి వర్క్ ఏమిటి అంటే, మీ విలేజ్లో ఉన్నటువంటి LIC ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటటువంటి వర్కే వీరు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే వారికి LIC ఏజెంట్కి ఓన్లీ కమిషన్ మాత్రమే వస్తుంది. కమిషన్ తప్ప ఇంకా ఎలాంటి ప్రయోజనాలు LICలో ఉండవు. కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ LIC వారితో ఒప్పందం చేసుకొని ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పథకంలో భాగంగా కేవలం నెలకు 2 పాలసీలు చేస్తే సరిపోతుంది. నెలకి 2 పాలసీలు అంటే సంవత్సరానికి 24 పాలసీలు చేస్తే సరిపోతుంది. 24 పాలసీలకు సంబంధించినటువంటి LIC ఏజెంట్స్కి ఎంత కమిషన్ అయితే వస్తుందో ఆ కమిషన్ ఇవ్వడంతో పాటుగా మరియు నెలకి 7,000 రూపాయల జీతాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం మహిళల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. అంటే LIC ఏజెంట్లకు వచ్చేటటువంటి కమిషన్ ఒకటి, దానితో పాటుగా 7,000 రూపాయల జీతం అనేది రావడం జరుగుతుంది. ఇది ఫస్ట్ సంవత్సరానికి గాను జరిగేటటువంటి ప్రక్రియ. ఇక 2వ సంవత్సరానికి విషయానికి వచ్చినట్టయితే మీరు చేసినటువంటి ఈ 24 పాలసీలలో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేసుకుంటారు కదా, ఆ రెన్యువల్లో 70% రెన్యువల్ అయితే సరిపోతుంది. మీరు కొత్తగా పాలసీలు చేయించాల్సినటువంటి అవసరం లేదు. అప్పుడు 2వ సంవత్సరానికి గాను నెలకి 6,000 రూపాయల చొప్పున జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. 3వ సంవత్సరానికి మళ్ళీ సేమ్ 70% రెన్యువల్ ఉంటుంది. అప్పుడు మీకు 5,000 రూపాయల జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా 3 సంవత్సరాలు మాత్రమే మీకు జీతం అనేది ఈ పథకంలో భాగంగా ఇస్తారు. కమిషన్తో పాటు జీతం అనేది 3 సంవత్సరాల పాటు ఇస్తారు. ఆ తర్వాత మీరు కావాలి అనుకుంటే LIC ఏజెంట్గా కొనసాగించే అవకాశం ఉంది. అది కాకుండా ఎవరైనా మహిళలు డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు ఉన్నట్టయితే మరొక ఎగ్జామ్ని కండక్ట్ చేసి DO అని చెప్పేసి LIC ఆఫీసర్స్ ఉంటారు, డెవలప్మెంట్ ఆఫీసర్. ఈ పోస్ట్కి ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇందులో క్వాలిఫై అయినట్టయితే సెలెక్ట్ చేసి పర్మనెంట్ ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది హయ్యర్ క్వాలిఫికేషన్తోనే ఉండే ఉద్యోగం కాబట్టి శాలరీ కూడా ఎక్కువ ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇది బీమా సఖీ పథకంలో ఉన్నటువంటి పూర్తి వివరాలు. మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి అప్లై చేసుకోవాలి అనుకుంటే అర్హత 10వ తరగతి మాత్రమే. 10వ తరగతి పాస్ అయినటువంటి వారు ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి LIC ఆఫీస్కి వెళ్ళి బీమా సఖీ పథకానికి మేము అప్లై చేయాలి అనుకుంటున్నామంటే వాళ్ళొక ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళు చెప్తారు. ఆ అప్లికేషన్కి డాక్యుమెంట్స్ పెట్టేసి అక్కడ మీరు ఫిల్ చేసినట్టయితే మీకు ఎగ్జామ్ తేదీ అలాగే దానికి సంబంధించి మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అప్లై చేసుకొని ఇందులో భాగస్వాములు అవుతారని మహిళలు కోరుకుంటున్నాను. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.